చందమామ కథ. లాభసాటి కోపం. వల్లభాపురంలో పరశురామయ్య అనే పెద్ద భూస్వామి ఉండేవాడు. రూపంలోనూ మితిమించిన కోపంలోనూ ఆయన పేరుకు తగ్గ మనిషి. ప్రతి చిన్న విషయానికి కోపంతో అగ్గి మీద గుగ్గిలంలా మండిపడటం ఆయనకు అలవాటు. ఒకనాడు ఆయన మిత్రుడు ముకుందయ్య ఆయనను చూడవచ్చాడు. ముకుందయ్య గుర్రపు బండి దిగి 5 రూపాయలు కిరాయి నిమిత్తం బండివాడికి ఇచ్చాడు. బండివాడు ఆ డబ్బును రొండిన దోపుకుని గుర్రాన్ని అదిలించి తిరిగి అక్కడి నుంచి పట్నంకేసి వెళ్లబోతున్నాడు. ఆ సమయంలో తన మిత్రుడు ముకుందయ్యకు ఆహ్వానం చెప్పవచ్చిన పరశురామయ్యకు 5 రూపాయలు రొండిన దోపుకుని వెళ్లబోతున్న బండివాడిని చూస్తూనే తాడి ఎత్తున కోపం వచ్చింది. ఆయన బండివాడిని అడ్డగించి, "ఎరా, పట్టణం నుంచి ఇక్కడికి బాడుగా 5 రూపాయలా? మేమెవరో ఏనాడు 2 రూపాయలకు మించి ఇచ్చింది లేదు. కొత్తవారని కనిపెట్టి ఆయన నుంచి అధికంగా బాడుగు గుంజుతున్నావా? మర్యాదగా 3 రూపాయలు తిరిగివ్వు" అంటూ గర్జించాడు ఆవేశంతో. బండివాడు ఒక్క క్షణం అదిరిపడి, "అయ్యా, ఈయనగారు ఒకరిద్దరు బండివాళ్లతో బేరమాడిన తర్వాతే నా బండిని 5 రూపాయలకు కుదుర్చుకున్నారు" అన్నాడు వినయంగా. "అదా సంగతి? మీ బండి వాళ్ళందరూ కూడబలుక్కుని బాడుగ పెంచేశారన్నమాట. ఏమైనా నా దగ్గర మాత్రం నీ ఆటలు సాగవు, తెలుసుకో" అంటూ పరశురామయ్య బండివాడి మీదికి లంఘించి రొండిన ఉన్న 5 రూపాయలు దొరకబుచ్చుకుని వాటిలో 2 రూపాయలు తీసి వాడి మీదికి విసిరివేశాడు. బండివాడు వినయంగా, "అయ్యా, తమ వంటి పెద్దవారికి ఇది తగిన పని కాదు" అన్నాడు. దానితో పరశురామయ్య కోపం తారాస్థాయికి చేరుకుంది. ఆయన తీవ్ర స్వరంతో, "ఏరా, నా అంతటి వాడికే ఏది తగునో ఏది తగదో చెప్పగలంతటి గొప్పవాడిని అనుకుంటున్నావా? నువ్వు మళ్ళీ నోరెత్తావో ఈ క్షణమే నా వేట కుక్కల్ని ఉసిగొల్పి నిన్ను నీ గుర్రాన్ని ఊరి పొలిమేరల దాకా తరిమిస్తాను. తక్షణం పారిపోయి నీ ప్రాణాలను, గుర్రాన్ని, బండిని కాపాడుకో" అంటూ హెచ్చరించాడు. అంత కోపంలో పరశురామయ్య అన్నంత పని చేయగలడని బండివాడు గ్రహించాడు. కుక్కలు తనను, గుర్రాన్ని వెంటబడి తరిమితే జరిగే ప్రమాదాన్ని మనసులో ఊహించుకుంటూనే అతను గుర్రాన్ని అదిలించి వాయువేగంతో అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటి వరకు అంతా ప్రేక్షకుడిలా చూస్తున్న ముకుందయ్య తేరుకుని పరశురామయ్యతో, "పరశురాం, నీ కోపం నానాటికి శృతిమించిపోతున్నట్టు తోస్తున్నది. అతి స్వల్ప విషయానికి ఎంత రచ్చ చేశావు? తన కోపమే తన శత్రువు అన్నారు పెద్దలు. ఆ మాటలోని సత్యం గ్రహించి నీ కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చెయ్యి" అన్నాడు హితవు చెప్తున్నట్లు. దానికి పరశురామయ్య నవ్వి, "ఈ పాటి నాకు తెలియదనుకున్నావా ముకుందం? నువ్వనే ఆ పెద్దలే పేదవాడి కోపం పెదవికి చేటు అని కూడా అన్నారు. అంటే కోపం ధనవంతుడికి ఏమీ నష్టం కలిగించదని అర్థం కదా. అనేక సమయాల్లో కోపం మనకు లాభం కలిగిస్తుంది. ఇప్పుడు జరిగింది చూసావు కదా. నా కోపానికి బండివాడు ఠారెత్తి పారిపోయాడు. మనకు 3 రూపాయలు లాభం. నా నిత్య జీవితంలో కూడా ఇంతే. నా కోపానికి భయపడి కూలివాళ్ళు, పాలిగాళ్ళు ఎంత పని చెప్పినా, ఎంత డబ్బిచ్చినా ఇదేమిటని ప్రశ్నించరు నన్ను. దీనివల్ల మనకెంత లాభమో ఆలోచించు. ఉన్నవాడి కోపం లేనివాడిపై అద్భుతంగా పనిచేస్తుంది. ఇది నేను అనుభవంలో చూశాను. అందువల్లనే నేను కోపం తగ్గించుకోకపోగా ఒక్కొక్కసారి అతిగా నటన కూడా చేస్తూ ఉంటాను" అని ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా కిందకి వంగి, "ఇదిగో చూసావా ముకుందం, నేను అన్నదానికి సాక్ష్యం. నా కోపానికి హడిలిపోయిన బండివాడు తనకు రావలసిన 2 రూపాయలు కూడా తీసుకోకుండా మరిచి వెళ్ళిపోయాడు. మనకు 5 రూపాయలు మిగులే" అంటూ కింద పడి ఉన్న 2 రూపాయలను తీసుకున్నాడు. "నువ్వన్న దాంట్లోనూ ఏదో రవ్వంత నిజం ఉన్నట్టు కనపడుతున్నది" అంటూ ముకుందం కొంతసేపు ఏదో ఆలోచిస్తూ ఉలిక్కిపడి, "పరశురాం, నీ కోపానికి హడిలిపోయిన బండివాడు తన బాడుగు డబ్బులు తీసుకోవటం మరిచాడు. నేను వాడి బండిలో పెట్టిన చేతి సంచి మర్చిపోయాను. అందులో నువ్వు తెమ్మని చెప్పిన బంగారు నగలున్నాయి. మొత్తం మీద నీ కోపం నీకు, బండివాడికి కూడా లాభించింది. నిజంగానే నీది లాభసాటి కోపం" అన్నాడు. ఆ మాటలు వింటూనే పరశురామయ్య నివ్వెరపోయాడు. ఆనాటి నుంచి ఆయన చీటికి మాటికి ఆవేశపడకుండా తన కోపాన్ని
అదుపులో ఉంచుకునేందుకు గట్టి ప్రయత్నాలు ప్రారంభించాడు. కథ సమాప్తం.